హలో పీపుల్, ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే వ్లాగ్. సో ఆయనకి ముందు రోజు బీ షిఫ్ట్ ఉండింది. ఆయన రాకముందే డెకరేషన్ అంతా చేసేయాలని చెప్పి ఫైనలీ బెలూన్స్ అండ్ బ్యానర్తో ఇలా డెకరేట్ చేశాను. ఆయన ఆ రోజు షిఫ్ట్ నుంచి వచ్చేసరికి 11:30, 11:45 అలా అయింది. ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి రూమ్లో ఇవన్నీ చూసి బాగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు. అండ్ ఈ కేక్ నేను చేసిందేనండి. ఫైనలీ ఇట్స్ 12 కేక్ కటింగ్ టైమ్. హ్యాపీ బర్త్డే టు యూ, happy birthday to you, happy birthday to you, Vinod, may God bless you. His day was started with cake cutting. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ వేసుకున్నాము. మాకు దగ్గరలో ఉన్న శీలానగర్ STBL దగ్గర కొత్తగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టారని తెలిసింది. అక్కడికి వెళ్ళడం జరిగింది. అది కట్టి 1 year అయినా కూడా మాకు వెళ్ళడానికి స్కోప్ దొరకలేదండి. అంటే ఎప్పుడు అనుకోలేదు. బట్ ఆ రోజు ఎందుకో నాకు ఇక్కడికి వెళ్ళాలి అనిపించింది. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ మాత్రం. ఆఫ్టర్ దాట్ సరదాగా అలా లంచ్కి వెళ్ళాము. అన్ఎక్స్పెక్టెడ్గా అంటే బాగోదు కానీ ఎక్స్పెక్టెడ్గానే ఇద్దరం బ్లాక్ డ్రెస్ వేసుకున్నాము. ఎందుకో ఎప్పుడు వేసుకోలేదు కానీ బర్త్డే రోజు ఈసారి మాత్రం తను ప్రిఫర్ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ పాప, అమ్మ, చెల్లి అందరం కలిపి డీమార్ట్కి వెళ్ళి చిన్న షాపింగ్ ఉంటే చేసుకున్నాము. అండ్ ఈ బాస్కెట్ నాకు బాగా నచ్చింది, తీసుకున్నాము. అండ్ దెన్ మా ఇషికా తల్లి వాళ్ళ డాడీకి ఎప్పుడో అడిగిందంట, ఏంటి నాకు షిప్ ఎక్కాలని ఉంది, అట్లీస్ట్ షిప్ అయినా చూడాలి అని ఉంది అని. ఈ డాడ్స్ ఎలాంటి వాళ్ళు అంటే కూతుర్లు ఏం అడిగినా ఇచ్చేస్తారండి. అలా ఆ రోజు తెన్నేటి పార్క్ దగ్గర ఎప్పుడో మా హస్బెండ్ షిప్ చూసారంట, అక్కడికి తీసుకెళ్లారు. మా ప్రిన్సెస్ సూపర్ ఎక్సైటెడ్ అయింది షిప్ చూడంగానే. బట్ అక్కడ ఎంట్రీ రెస్ట్రిక్షన్ కదండి, అట్లీస్ట్ చూసింది. షీ వాజ్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ ఇంకా ఇలాగే బోల్డ్ కోరికలు కోరుతుంది. వాళ్ళ డాడీ ఎప్పుడు తీరుస్తారో తెలియదు. బట్ ఐఎమ్ ష్యూర్ ప్రతి డాడీ కూడా తన ప్రిన్సెస్ కోసం ఎలాంటి కోరికనైనా తీర్చే కెపాసిటీ ఉంటుందండి. అది అట్లీస్ట్ ఎప్పుడో ఒకప్పుడు లైఫ్ టైంలో ఎప్పటికైనా తీరుస్తారు. తర్వాత ఇద్దరు బీచ్లో కొంతసేపు అలా తడుచుకొని అలా ఆడుకొని చాలా ఎంజాయ్ చేసామండి. అండ్ మోర్ ఓవర్ మా హస్బెండ్ కన్నా కూడా మా పాపే ఎక్కువ ఎంజాయ్ చేసింది. ఆ రోజు తనే సూపర్ హ్యాపీగా ఉంది. తన బర్త్డే అనుకుంటా మరి ఆ రోజు. అరే రే, అన్నీ చెప్పాను కానీ నేను తనకి ఏం గిఫ్ట్ ఇచ్చానో చెప్పలేదే అనుకుంటున్నారా? ఏం లేదండి, తను వేసుకున్న డ్రెస్ నేనే కొనిచ్చాను నా సెలెక్షన్తో. బాగుందా లేదా కామెంట్ చేయండి. అండ్ అలాగే తన బర్త్డే వ్లాగ్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్ మై డియర్ సబ్స్క్రైబర్స్.